తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత అష్టోత్తర శతనామావళి వివరించుకుంటున్నాం కదండి. అవునండి. 25 నామాలు పూర్తి చేసుకున్నాము. 26వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. మనము శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో అద్భుతంగా స్థూల రూప వర్ణన చేస్తున్నారండి. ఇప్పుడు ఏ నామం చెప్తారు? ఇవాళ 28వ నామం అండి మనది. 28. ఇది కూడా స్థూల రూప వర్ణనే. స్థూల రూప వర్ణనే. అమ్మవారు చక్కటి ఆభరణాలు ధరించింది. ఆ ధరించినటువంటి ఆభరణాల విశేషాలు మనం చెప్పుకోవాలి. ఆమె ధరించినటువంటి ఆభరణాలు దివ్యాభరణ భూషిత అంటారు అమ్మవారి. దివ్య ఆభరణ భూషిత అంటే ఆమె అంత దివ్యమైనటువంటివి ఆవిడేంటే దివ్యభూషణ సందోహ రంజితాయే నమో నమ. అంటే ఆభరణాలు దివ్యమైన అవ్వాలనేం లేదు. ఇప్పుడు అందరం ఆభరణాలు చేయించుకుంటాం. అవునండి. ఆ బంగారంతో ఏదో ఒక రకమైన చేయించుకుంటాం, కానీ అది దివ్యాభరణం అవ్వాలని లేదుగా. ఇక్కడ 2 రకాలమైనటువంటి అర్థాలు. దివ్ అంటే ఒకటి క్రీడ అని అర్థం ఉంది. క్రీడ అదేమిటండి? సంస్కృతంలో దివ్ అనే ధాతువుకి క్రీడ అనేది ఉంది. అది అన్వయించుకోవాలి ఇప్పుడు మనం ఆభరణానికి. దివ్ అంటే వెలుగన్న అర్థం కూడా ఉంది. దేవతలు కదా, దేవతలు వెలుగుతూనే ఉంటారు కదా. సో దివ్యాభరణం అనేసరికి ఇక్కడ అమ్మవారు ఆభరణాలు ఒక లీలా విలాస క్రీడగా ధరించింది. ఆమె ఆభరణాలు ఒక అంటే దివ్యమైన ఆభరణాలు ధరించింది కదా. ఆవిడ ఏది ఇచ్చినా ఒక సందేశం దాంట్లో ఉంటుంది కనుక ఆవిడ దివ్యభూషణ సందోహ రంజితాయే నమో నమ మన నామం. దివ్యభూషణాలు ఆవిడ ధరించి ఉంది. దివ్యభూషణాలు ఎందుకు ధరించింది అంటే ఆ దివ్యభూషణాలను ఊరికే లీలా విలాసం కోసం ధరించింది. లీలా విలాసార్థమే ఆవిడ ధరించింది. అంటే ఏంటి ఇదంతా? ఇప్పుడు ఆభరణాలు అనేవి స్థూల రూప వర్ణనకే కాదు, ఇవి మనకి ఆధ్యాత్మికతకి దూరమే కదా. ఇవి శృంగారం కానీ, ఆభరణాలు కానీ, ఇతరమైనటువంటి సౌందర్య విషయాలు కానీ, ఇది ఆధ్యాత్మికతకి వెడంగా ఉండే విషయాలు. ఇవి ఆధ్యాత్మిక జోలికి పోకుండా ఉంటేనే ఈ శృంగారము, సౌందర్యము, ఆభరణాలు, ఆడంబరాలు ఇవన్నీ కూడా వస్తాయి మనకి. కానీ అన్నీ ఆమె చూపిస్తున్నారు కదా. అన్నీ ఆవిడ చూపించడంలోనే ఆధ్యాత్మికత చూపిస్తోంది. మరి అంటే దివ్యాభరణాలు నేనెందుకు వేసుకొని ఉన్నాను అంటే, ఇప్పుడు స్త్రీలకి స్త్రీత్వం కావాలండి. మాత్రం స్త్రీత్వం అంటే ఏంటంటే ఫెమినిటీ అంటున్నారు మన వాళ్ళు. అదేంటంటే స్త్రీని చూడంగానే ఒక స్త్రీ భావన కలిగేలాగా వాళ్ళు ఉండాలి అంటే ఇటువంటి లక్షణాలు ఉండాలి అని దివ్యాభరణాలు అంటే కూడా ఏమిటో చెప్పింది. అందుకే ఆవిడ మొదట దివ్యాభరణాలు ఆవిడ ఎందుకు ధరించింది అంటే, ఈ సృష్టి స్థితి లయలకి మాయ ఆవరించి ఉన్నందువలన ఒక లీలా విలాస క్రీడగా ఆవిడ దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించింది. ఈ లీలా విలాస క్రీడగా ఎందుకు ధరించింది అంటే, ఈ ధరించినటువంటి ఆభరణాలలో ఒక క్రీడా విలాసం ఎందుకుంది అంటే, ఆవిడని చూడంగానే స్త్రీ అని వెంటనే తెలుసుకునేందుకు దివ్యాభరణాలే ధరించింది. అవేంటి? తాటంకాలు, గాజులు, ముక్కు పొడక, మళ్ళీ చెవి కమ్మలు, ఇటువంటివన్నీ చెప్పింది ఆవిడ. అంటే తాటంకాలు, ముక్కు పొడక, మట్టెలు, గాజులు ఇవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ కూడా దివ్య ఆభరణాలు. ఆవిడేమి డైమండ్ నెక్లెస్ చెప్పలేదు, లేకపోతే ఇంకో కోరల్ నెక్లెస్ చెప్పలే. దివ్య ఆభరణాలు ఏమిటి అంటే, ఒక స్త్రీని చూడంగానే మంగళసూత్రం ఉండాలి, ముక్కు పొడక ఉండాలి, మెట్టెలు ఉండాలి, గాజులు ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాతనే ఆ స్త్రీ దివ్యాభరణాలు ధరించినట్టు. అసలు దివ్యాభరణాలు ఇవే స్త్రీలకి. తాటంకాలు చెప్పుకున్నామా? అవునండి. మంగళసూత్రం చెప్పుకున్నామా? మెట్టెలు చెప్పుకున్నామా? గాజులు చెప్పుకున్నామా? ముక్కు పొడక 5 అయినాయి. ఈ 5 దివ్యాభరణాలు. ఈ దివ్యాభరణాలు కాకుండా ఇతరమైనటువంటి ఆభరణాలు ధరిస్తే అవి ఆభరణాలు మాత్రమే. దివ్య ఆభరణాలు ఏమిటయ్యా అంటే ఇవి అని చెప్పింది. అందుకని దివ్యభూషణ సందోహ రంజితాయనమా ఇవి ధరించమని చెప్పింది. స్త్రీలను స్త్రీలుగా గుర్తించాలి అంటే
ఇప్పుడు ఏంటంటే ఆధునిక ప్రపంచంలో మనం ఏది కూడా గట్టిగా చెప్పడానికి లేకుండా పోయింది. ఎందుకంటే జీవన విధానం అలా ఉంది. స్త్రీలు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు తాటంకాలు పెట్టుకుని ఆఫీస్కి వెళ్తే బాగుంటుంది, బాగోదు కదా. అందుకని తాటంక యుగళీభూత తపనోడుప మండల అనే నామం ఉందంటే ఆ తాటంక దర్శనం కామాక్షి దేవి దగ్గర చేస్తే సమస్తమైనటువంటి పాపాలు హరించిపోతాయి, అంతటి శుభప్రదమైనటువంటి జీవితం ఎవరికి రాదని చెప్తారు. అలానే తాటంకాలు అద్భుతమైనవే, కానీ కాలానుగుణంగా మన యొక్క రూపాన్ని మనం అలంకరించుకోవడానికి మొదలుపెట్టాక ఇవి తెలుసుకొని ఆచరించదగ్గ సమయం వచ్చినప్పుడు ఆచరిస్తే నష్టమే ఉండదు. ఇప్పుడు మంగళసూత్రము, ముక్కు పొడక, గాజులు, మెట్టెలు ఇవి ధరించచ్చుగా. అవునండి, ఇవి ధరించచ్చు కదా. కానీ ఆఫీస్ డ్రెస్ కోడ్లు పెట్టేశారు మన పిల్లలకి పాపం. దాంతో వీటికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా ఇతర విదేశాల్లో అయితే చెప్పనే అక్కర్లేదు, ఇవన్నీ ధరించడానికి వాళ్ళకి అవకాశాలు ఉండవు. సో ఈ ఆఫీస్ డ్రెస్ కోడ్లు ఇవి వివరించుకుంటా దివ్యభూషణ సందోహ రంజితాయ నమో నమః అనే నామం మనం చెప్తున్నాము అంటే అమ్మవారు ఇలా ఉంది, మన్ని కూడా ఇలా ఉండమంటోంది. ఇవన్నీ దివ్య ఆభరణాల కింద వస్తాయి. ఇతరమైనటువంటి ఆడంబరాలు, ఇవి ఆభరణాలు. ఈ ఆభరణాలు కూడా అంటే దివ్యమైన ఆభరణాలు. అందుకని మంగళసూత్ర ధారణ అయితే అందరూ చేయొచ్చు, మట్టెలు కూడా అందరూ చేయొచ్చు. సో ఈ రెండింటినీ పెద్దగా ఇబ్బంది పెట్టే విషయాలు కాదు కనుక మంగళసూత్ర ధారణ కూడా చెయ్యకుండా మంగళసూత్రాన్ని కట్టేటప్పుడు కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత దాన్ని బ్యాంకులో పెట్టేయడం చాలా చోట్ల చూస్తున్నామండి. 90 మంది స్త్రీలు 100కి ఇదే పని చేయటం నేను చూస్తున్నా. అంటే నేను చూసినంతలో మంగళసూత్రాన్ని కూడా బ్యాంకులో పెట్టేస్తున్నారు, అది బంగారం కనుక. వీళ్ళు ఏం వేసుకుంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ టీషర్ట్స్ మీద. అంటే ఇది వృత్తి ప్రకారం వాళ్ళు ఉంటున్నారా లేదా వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉందా అనేది మనం చెప్పలేకపోతున్నాం. మొత్తానికి దివ్యభూషణ సందోహ రంజితాయ నమో నమః అన్న నామంలో దివ్యభూషణాలు ఏంటో ఆవిడ చెప్పింది, వీటిని ధరించమని చెప్పింది. ఈ దివ్యభూషణాలు ధరించడం ద్వారా స్త్రీని స్త్రీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే స్త్రీకి స్త్రీత్వం అనేది చాలా అవసరం. స్త్రీలు అనేది స్త్రీగా జన్మించినంత మాత్రాన మేము స్త్రీలా ఉంటే అది కాదు. స్త్రీత్వం అనేది ఒక భావన, ఒక సంపద, ఒక సూచన కూడా. నేను స్త్రీత్వాన్ని పొంది ఉన్నాను అంటే నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ముక్కుపొడక, చక్కటి మృదువైన శబ్దాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి గాజులు, చక్కటి శుభభావాన్ని, సంసారానికి సరైనటువంటి మంగళ కారణత్వం ఉండేటువంటి ఒక మంగళసూత్రము. తాను మంగళసూత్రం ధరించి ఇంటినంతా మాంగళ్యంగా తయారించి, మాంగళ్యం అంటే మంగళప్రదం, ఇంటినంతా మంగళప్రదంగా తీర్చిదిద్దేది ఇల్లాలే కదా. ఆవిడ మంగళసూత్ర ధారణ చేయటం వలన సంసారం అంతా సుఖంగా క్షేమంగా ఉంటుంది. ఇవన్నీ అర్థాలు ఉన్నాయి మనకి. సో తాటంకాలు ఏమిటి, ముక్కు పొడక ఏమిటి, మంగళసూత్రం ఏంటి, గాజులు మెట్టెలు ఏమిటి, ఇవన్నీ దివ్యాభరణాలుగా మనం చెప్పుకున్నాం కనుక వీటిని ధరించి సంసారాన్ని సజావుగా నడుపుకొని మీరు స్త్రీత్వాన్ని పొంది ఉండండి. మిమ్మల్ని చూడంగానే చేతులెత్తి నమస్కరించేలాగా మీ వస్త్రధారణ, దివ్య ఆభరణ భూషితాలు కూడా మీకు ఇలా ఉండాలి అని ఆవిడ నిరూపించడం కోసమే ఏదో లీలా విలాస క్రీడగా ఆవిడ ధరించినప్పటికీ ఆవిడ లీలా విలాసం కూడా మనకు ఒక అద్భుతమైన సందేశం ఇవ్వాల్సిందే. అంతే కదా, అలాగే ఇస్తుంది ఆవిడ. అందుకని అమ్మవారు ఏ పని చేసినా, ఏది ధరించినా, ఏ మాట చెప్పినా దానికి స్త్రీలకి సంబంధించినటువంటివే ఎక్కువగా ఉంటాయి. కొన్ని మొత్తము ప్రపంచానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటాయి. అందుకని మనం స్థూల రూప వర్ణంలో ఎక్కువ స్త్రీలకు ఎందుకు చెప్తున్నాం అంటే ఇది స్త్రీలు తమ యొక్క స్త్రీత్వాన్ని కాపాడుకోవటానికి ఉపయోగపడే విషయాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా అద్భుతంగా వివరించారండి. నమస్కారం అండి.